హాయ్ అండి. ఇవి చూసారా ఈ చెట్టు? దీన్ని ఏమంటారు? మా ఊర్లో అయితే తిప్పతీగ అంటారండి. వాటి కాయలు, పళ్ళు అవి కూడా మనము స్కిన్ ఎలర్జీ ఉన్నవాళ్ళు ఆ పళ్ళు తీసుకొని ఎక్కడైతే ఎలర్జీ ఉందో అక్కడ జ్యూస్ రాసినట్లయితే ఎలర్జీ తగ్గుద్దండి, స్కిన్ ఎలర్జీ. అంతేకాదు ఆ ఆకు రోజు మార్నింగ్ పరగడుపున ఒక ఆకు 2 ఆకులు నవిలి మింగినట్టయితే బాడీలో ఎలర్జీలు పోతాయి. ఇప్పుడు నేనైతే గుప్పెడు తీసుకుంటున్నాను. దేనికంటే ఎవరికైనా దెబ్బ తగిలిందంటే వాటి రసం అనేది తిప్పతీగ రసం బాగా నూరేసి ఆ రసాన్ని ఆ దెబ్బ తగిలే ప్లేస్లో పెట్టి కట్టినట్లయితే 1-2 రోజుల్లోనే మాయమైపోతుందండి దెబ్బ. ఏ హాస్పిటల్కి వెళ్ళవలసిన అవసరం లేదు. ఒకసారి హాయ్ అండి. ఇవి శంఖం పువ్వులండి. వైట్ ఉంటాయి, అట్లానే ఇట్లా బ్లూ కలర్లో ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా చాలా మేలు చేస్తుందండి. మనకి ఎక్కువగా వన్ సైడ్ హెడేక్ వచ్చిన, అట్లానే లో బీపీ ఉన్న, హై బీపీ ఉన్న నార్మల్గా తెస్తుంది. రోజు కూడా మనకి వీలైనంత మట్టుగా ఓ 10 పువ్వులు తీసి శుభ్రంగా కడిగేసుకొని మనము వేడి నీళ్ళలో మరిగించుకొని తాగినట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది గోరంట చెట్టు అండి. నేను ఎప్పుడు కూడా ఆయిల్లో గోరంట ఎక్కువగా వేస్తూ ఉంటాను. అది తీసుకురావడం అయితే జరిగింది. చాలా ఆకైతే ఉంది చెట్టుకి. ఎప్పటికప్పుడే చాలా చెట్లు మా ఊరు నిండా గోరంట చెట్లు, మందార చెట్లే ఉంటాయండి ఎక్కువగా. ఇవ్వండి ముద్దమందారం అయితే చాలా పువ్వులు, ఆకులు అయితే తీసుకొచ్చాను. అన్నీ కడిగేసి నీళ్ళలో ఆరేసుకొని ఆయిల్ అయితే తయారు చేస్తాను. అంతేకాదండి చాలా చక్కగా రెక్క మందారమైనా వేసుకోవచ్చు, ముద్దమందారమైనా వేసుకోవచ్చండి. హాయ్ అండి. ఇది తెల్ల చిల్లుడు చెట్టు అండి. దీని ఆకులు కాలు కింద చాలామందికి సురుకుమని సూదులతో గుచ్చినట్టు పోట్లు పొడుస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎక్కువగా ఇంట్లో కానీ మనకి బయట కానీ చెప్పులు వేసుకొనే ఉండాలండి. చల్లదనానికి అట్లా పోట్లలో పొడుస్తూ ఉంటుంది. ఎప్పుడు చెప్పులు తీయకూడదు. అలాంటప్పుడు ఈ ఆకులు మీ దగ్గరలో ఉంటే తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని జిల్లోడాకులు కడిగేసుకున్న తర్వాత ఆముదం కానీ నువ్వుల నూనె కానీ ఆ ఆకు అప్లై చేసి స్టవ్ పైన ఒక ఇటుక రాయిని వేడి చేసి ఆ రాయి పైన ఈ ఆకు పెట్టి పాదాలు అనేటివి వాటిపైన పెట్టి చక్కగా ఇట్లా పాదాలు చక్కగా కూర్చున్నట్టు పెట్టేసి ఏదైనా వీలైతే మీకు ఏదైనా కాటన్ క్లాత్ గట్టిగా కట్టేసుకొని నైట్ అంతా కూడా మీరు పడుకునే ఆ వేడికి చక్కగా మీరు ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు ఇటుక రాయి మీద పాదాలు పెట్టినట్లయితే నొప్పులు తగ్గిపోతాయండి. ఎప్పుడు చెప్పులు వేసుకొని ఉండాలి, అది మాత్రం మర్చిపోవద్దు.